మీరు అన్నారు కదా మేము అప్పులు తీసుకొచ్చైనా ఎట్లో గట్లా పరిపాలించమని. రాష్ట్రం ఏర్పడినప్పుడు మీరే అన్నారు కదా సార్, మిగులు బడ్జెట్తో ఉంది తెలంగాణ అని. మరి అప్పులలోకి ఎలా వెళ్ళిపోయింది సార్? అదే కరెక్ట్ పాయింట్ అడిగావు. ఇప్పుడు మిగులు బడ్జెట్ వచ్చింది. అప్పుడు తెలంగాణ ఏంటి, 2014లో తెలంగాణ పరిస్థితి ఏంటి, ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటి? ఆ అప్పులు తీర్చి ఆ మిగులు బడ్జెట్ అప్పులు తీసుకొచ్చి చేయబట్టి ఇవాళ ఎవరొచ్చినా, హైదరాబాద్కి ఎవరొచ్చి వెళ్ళినా ఇది ఫారిన్లో ఉంటున్నామా, భారతదేశంలో తెలంగాణలో ఉన్నామా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఈ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఈ హోదా తెలంగాణకి ఈ హోదా ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు విద్యుత్ అంటున్నారు. ఎన్ని డిస్కమ్లు, ఎన్ని పెరిగినాయి గతంలోకి ఇప్పటికి లెక్కలు చూసుకోవాలి కదా. ఊనే వాగటం కాదు కదా. ఎంత పెరిగింది, స్థాయి ఎంత పెరిగింది, మీ తెలంగాణ స్థాయి ఎంత పెరిగింది, గౌరవం భారతదేశంలో తెలంగాణ గురించి అందరూ కళ్ళు పెద్ద చేసి ఆహా తెలంగాణ అని చూసారే. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ ఇలా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తేనే కళ్ళకు కనపడబట్టే వాళ్ళ సిటీలో కూడా కళ్ళకు కనపడుతుంది కనుక సిటీ మొత్తం ఒక సీటు కూడా రాకుండా మొత్తం బీఆర్ఎస్కి వేశారు. ఎందుకు వేశారు? డెవలప్మెంట్ కళ్ళకు కనపడుతుంది. ఆ రూరల్కి వెళ్ళేటప్పటికి కొన్ని విషయాల్లో కొంచెం అజాగ్రత్త పడటంలో పెద్ద వీళ్ళకి ప్రజలు వీళ్ళు తనుకుంటూ వీళ్ళకి ఇవ్వాల. బీఆర్ఎస్ వద్దు వద్దు అనేం కాదు. ఒక చిన్న తంతి గారిబుట్లో పడ్డట్టు ఒక చిన్న మిస్టేక్తో వాళ్ళు 64 సీట్లు జస్ట్ అలా 60 రావాలంటే 64 వచ్చింది. పెద్ద అదేదో చించేసినట్టు వాడు ముందు ముసరపడ్డాక పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళ బతుకులు మనమే చూస్తాం. రోడ్డు మీదకి వస్తారు, కొట్లాడుకుంటారు, గాంధీ బొత్తాలు పెట్టాలు, ఈ గ్రూపులు అన్నీ చూస్తాం మనం. ఇప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పార్టీగా ఎలా బయటికి వెళ్ళగలదు? నేషనల్ పార్టీ ఎలా అవ్వగలదు? రాష్ట్రంలో వెనకబట్టమే ఉందమ్మా. ఎన్నికల్లో 10 సంవత్సరాలు అధికారం చేసి ఒక ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక 4 వాళ్ళేమో 1-2 సీట్లు కాదు రాష్ట్రంలో. మీరు అదేమాట ఎప్పుడు అన్నారంటే వాళ్ళకి 80-90 సీట్లు వస్తే అప్పుడు అనాలి. ఆఫ్టర్ ఆల్ 64 4 సీట్లు ఎక్కువ అవసరం కన్నా. అంతే తప్పితే మాకు 40 సీట్లు ఇచ్చారు కదా, మా టోటల్గా రిజెక్ట్ చేయాల. క్యాల్కులేషన్లో వాళ్ళు ఒక 12 సీట్లు మా అంచనాలో కొంచెం తేడా వచ్చేది. కొంచెం అజాగ్రత్త పడటం, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వడం అనుకోండి, ఏదైనా అనుకోండి, కొట్టారు. అంతేగాని ప్రజలే మమ్మల్ని తిరస్కరించి ఇప్పటికీ కేసీఆర్నే ప్రజల మనసులో ఇప్పటికీ కేసీఆరే ఒక తెలంగాణ లీడర్. తెలంగాణలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవడయ్యా అంటే ప్రజలు కేసీఆర్నే చూస్తున్నారు. కేసీఆర్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఇప్పటికీ సీఎం అయినా ఒక పవర్ఫుల్ లీడర్గా చూడాల. ఎందుకంటే అతని పరిస్థితి ఏంటో, ఎప్పుడు మునుగుతాడో ఎప్పుడు తేలుతాడో తెలియని పరిస్థితిలో ఉంది వాళ్ళ పార్టీలోనే. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పార్టీని సుదీర్ఘంగా ప్రెసిడెంట్గా చేసి నిలబెట్టబట్టే పార్టీ ఇవాళ గోదాలో దగ్గలిగిందని, బట్టి విక్రమార్క నేను అసెంబ్లీలో పోరాడబట్టే గతంలో పార్టీ బతికి బట్టకట్టింది కనుక ఇవాళ గోదాలో నిలవగలిగింది. సో ఇప్పుడే మొదలైపోయింది. వాళ్ళు ఎవరి వల్ల గెలిచింది పార్టీ, మా వల్ల మా వల్ల మా వల్ల ప్రతి వాళ్ళు అంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల దాకా ఉంటారు. పార్లమెంట్ కానీ జుట్లు పట్టుకుంటారు, కాలర్లు పట్టుకుంటారు, గాంధీ బాబు తగలబెట్టాలి, అన్నీ చూస్తాం మనం. తొందరలో చూస్తాం. వాళ్ళ డిఎన్ఏ అది కావాలని నేను కోరుకుంటున్నా. కానీ అది డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ. ప్రతి రాష్ట్రం చరిత్ర చూడండి, వాళ్ళ డిఎన్ఏ అంతే. కనుక ఏదో బీజేపీ బీఆర్ఎస్ని తోసేశారు, తొయ్యరా. బీఆర్ఎస్ ఇవాళ ఖచ్చితంగా పోరాడితే ప్రజలు గుర్తిస్తున్నారు. బీఆర్ఎస్ కాకపోతే ఢిల్లీలో మన గొంతు వినపడదు, తెలంగాణ గొంతు వినపడదు. అందుకని బీఆర్ఎస్ కావాలి. కాంగ్రెస్ గెలిస్తే సోనియా గొంతు, రాహుల్ గొంతు తప్పితే తెలంగాణ గొంతు వినపడదు. బీజేపీ గెలిస్తే గుజరాత్ గొంతు, యూపీ గొంతు తప్పితే తెలంగాణ గొంతు వినపడదు. బీఆర్ఎస్ గెలిస్తేనే ఢిల్లీలో పార్లమెంట్లో మన గొంతు వినపడుతుంది, తెలంగాణ వాయిస్ వినపడుతుంది అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆ విధంగానే ప్రజలు బీఆర్ఎస్కి పట్టగడతారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ టార్గెట్ ఎంత సార్? బీఆర్ఎస్ టార్గెట్ 12 సీట్స్, 12 గ్యారంటీగా పోరాడతాం. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రజలకి. ఈ బీఆర్ఎస్ లేకపోతే మన గొంతు ఢిల్లీ పార్లమెంట్లో వినిపించేవాళ్ళు ఎవరయ్యా? వీళ్ళు సోనియా రాహుల్ జపం సరిపోతుంది రేవంత్ రెడ్డికి. గుజరాత్ యూపీ జపం సరిపోతుంది బీజేపీ వాళ్ళకి. మన తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఎవడుంటాడు? గొంతు ఎక్కడ ఉంటుంది? తెలంగాణ గొంతు వినిపించడానికి ఖచ్చితంగా తెలంగాణ కోసం పుట్టి, తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ కోసం నిలబడుతున్న బీఆర్ఎస్ఏ.
అని ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. కనుక మాకు ఖచ్చితంగా మేము ఎదురు చూస్తున్న సీట్లు వస్తాయి, చూస్తారు కదా రాబోయే కాలంలో. మొన్నేమి వాళ్ళేమి మమ్మల్ని తిరస్కరించాల, పోటీలో ఒక మెట్టు వెనక్కి తగ్గాం. సింహం ఒక అడుగు వెనక పడిందంటే, సింహం అడుగు ఒకటి వెనక పడిందంటే 10 అడుగులు ముందుకు దూకుతుంది. ఇది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ లాంటి సింహం ఒక అడుగు వెనక పడిందంటే అది ఓడిపోయినట్టు కాదు. ఒక అడుగు వెనకేసింది అంటే అది ఆ సింహం 10 అడుగుల ముందుకు దూకుతుంది. రేపు జరగబోయేది అదే. ఎన్నికల్లో ఒక అడుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అడుగు వెనకబడింది బీఆర్ఎస్. బీజేపీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 10 అడుగులు ముందుకి దూసుకొస్తుంది.